ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ముక్కు మీద వేలేసుకోవలసిన పని జరిగింది. ఏమిటో తెలుసా అండి? అన్నీ బాగానే ఉన్నాయి. హాలాహలం భక్షించాడు కదా పరమశివుడు. ఓ రోజున అడిగాడు ప్రమదగణాలను, విరే ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం, విషం వచ్చిందని వచ్చారు, తాగేశాను, ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా, ఎవరు రారు. ఆయనకి అందుకే ఈశ్వరుడికి ఓ పేరండి అభిషేకంలో, ప్రథమో దైవ్యోభిషక్ అంటారు అభిషేకం చేసేటప్పుడు. సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకుని, ఏమండి మీ టర్న్ 9 గంటలకు వస్తుంది, వచ్చే నెల 15వ తారీఖున మీ టర్న్ వస్తుందన్నారు అనుకోండి. ఐవీరావు గారు ఓ పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో, ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి. ఓ 20 రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తెల్లవారిన దగ్గర నుంచి వింటారు. టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని, నాకు కడుపు నొప్పిగా ఉందండి, చెవులో పోటుగా ఉందండి, కంట్లో నొప్పిగా ఉందండి, తలకాయ పోటుగా ఉందండి, తిన్నదరగట్లేదండి, అరిగినా కూడా అరగలేదని బెంగ వచ్చేస్తోందండి, ఇలాంటి దిక్కుమాలిన రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాళ్ళు లేడయా అని ఐవీరావు గారు అనొచ్చా? అనరు. ఎందుకనరు? ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర బాధలే చెప్తారు అంతే. అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ. ఇన్ని చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని 15 రోజులు పోయిన తర్వాత వెళ్ళి, డాక్టర్ గారు అలా మీరు అప్పుడు ఎప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి, నా స్పాండిలైటిస్ బాగా తగ్గింది, మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో 2 గంటలు నించున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా? అలా ఉంటే ఐవీరావు గారు ఆశ్చర్యపోతారు. అదేమిటో నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ ఇచ్చుకుని ఇంకొక గంట రేపు కూర్చున్నాడని. కాబట్టి క్షీరసాగర మతంలో హాలాహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు, తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారెవరు. అంతే లోకం యొక్క పోకడ. కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలను, ఏమైందిరా అసలు క్షీరసాగర మథనం అని. అంటే వాళ్ళు అన్నారు, మీకు ఆశ్చర్యకరమైన విషయం అండి, ఆకరణ మోహిని వచ్చింది, వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహిన అన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఆయనకు పెద్ద నమ్మకం, వాళ్ళ ఆవిడంత అందమైంది సృష్టిలో లేదు. నిజమే, ఆవిడే అందగత్తె ప్రపంచంలో. మరి అంత అందగత్తె మా ఆవిడైతే మా ఆవిడ కన్నా అందగత్తెరా మోహిని అన్నాడు. మీ ఆవిడ కన్నా అందగత్తె అని చెప్పడం కుదరదు కానండి, మీ ఆవిడ్ని ఉపాసించే అందం పొందాడండి ఆయన అన్నారు. అది యథార్థం తెలుసా అండి? తాం పద్మినీమీం శరణమహం ప్రపత్యే, ఈం బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు. అందుకని మోహిని అయినారు. అందుకే శివ శివా, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, భవ భవాని భార్యాభర్తల పేర్లు, నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి అలా ఉంటుంది. అందుకని అచ్చు మీ ఆవిళ్ళలాగే ఉన్నాడండి మీ బావమరిది. ఒరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా, మా బావమరిది అచ్చు మా ఆవిళ్ళ అయ్యాడా, ఓసారి చూడాలనుంది పదండి అయితే అన్నాడు. కైలాసగిరి మీద ఖండెందు భూషణుడొకనాడు కొలువుననున్న వేళ, అంగనయై విష్ణుడసురుల వంచించి సురలకు అమృతంబు సురలిడుట, విని తేవియును తాను వృషభేంద్రగమనుడై కడువెట్క భూత సంఘములు కొలువ, మధుసూదనుండున్న మందిరంబున కేగి పురుషోత్తముని చేత పూజ బలసి, తాను కూర్చుండి పూజించదనుజవైరి, కుశలమేమీ కుమాకును కుశలమనుచు మధుర భాషలు హరిమీద మైత్రి నెరపై, హరుడు పద్మాక్ష చూచి ఇట్లనియ ప్రీతి. పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదండ్రా అన్నాడు. ప్రమదగణాలని తీసుకున్నాడు, పార్వతీదేవిని తీసుకున్నాడు, వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు. రండి బావగారు అన్నారు, తీసుకెళ్లారు, కూర్చోపెట్టారు. శంకరుడికి పాదాభివందనం చేశాడు, పూజ చేశాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు. అన్నీ అడిగిన తర్వాత చాలా సంతోషించారు. శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి, వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి, మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ, భావించి కొందరు బ్రహ్మంబు నీవని తలపోసి కొందరు ధర్మమనియు, చర్చించి కొందరు సరదీశ్వరుడని సరవి కొందరు శక్తి సహితుడనియు, చింతించి కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండధికుడనియు, దొడరి యూహింతురుతుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుడవీవు, తలపనొక్కంత వస్తు భేదంబు కలదే, కంకణాదులు పసిడి యొక్కటియు కాదే, కడలు పెక్కైన వర్ధి యొక్కటియు కాదే, భేదమందును విను వికల్పింపవలదు. అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు, కొంతమంది నువ్వు శివుడు అంటారు, కొంతమంది విష్ణు అంటారు, కొందరు పరబ్రహ్మం అంటారు, కొందరు స్థితికారుడు అంటారు, కొంతమంది నారాయణుడు అంటారు. నేనంటున్నాను మహానారాయణ, సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు, ఎన్ని బుడగలు పుట్టినా అవి సముద్రమే కదండి. సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి? ఎన్ని ఆభరణాలుగా కనపడినాది బంగారమే అయినట్టు, ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను అంటున్నానయ్యా అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు. మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఇటువంటి సత్యం అన్నారు. మహాజ్ఞాని శంకరుడు అంటే
అన్న తర్వాత శంకరుడు అన్నాడు, ఏమయ్యో నేను విచిత్రం విన్నాను, నువ్వేమిటో అచ్చు మా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచిపెట్టావుట కదా, ఏది ఓసారి చూడాలనుంది, అలా కనపడదు అన్నారు. అంటే శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు. ఆయన అన్నారు, ఏమండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది, చాలా మంచి మాట అడిగారు, నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా, తప్పకుండా కనపడతాను లేండి, కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను, కంగారు పడకండి, అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా అన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు, అంతర్ధానం అయిపోయారు. ఏంటి ఎటు వెళ్ళిపోయాడు, ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఎవరైనా పిలిచారా ఏమిటి, అల్లర్లకు వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడిని ఎక్కి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు. చూస్తుంటే ఒక ఉద్యానం, ఈ ఒక విషయం గమనించాలి, పక్కన పార్వతీదేవి ప్రమథగణాలు కూర్చునున్నాయి. కూర్చునుండగా పార్వతీదేవి చూస్తోంది, ప్రమథగణాలు చూస్తున్నారు. చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు, ఉద్యానవనంలోకి. ఒక అందమైనటువంటి 16 ఏళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని, ఇలా గుండెల మీద పెట్టుకుని, ఆ బంతి పైకేసి పట్టుకుని, తనకి తానే పందాలు ఒడ్డుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు, 1 2 3 4 5 అని 100 వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు. మీరు కథ వినండి అంతే, తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమీ చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది. ఈయన కూడా ఓ పిల్ల అంటూ ఆయన ఆవిడ వెంట ఈయన పడ్డాడు. అలా పిల్ల వెంట పడ్డాడు, వెళ్ళిపోతున్నాడు. వాలుగంటి వాడి వాలారు చూపుల శూలి ధైర్యమెల్ల కోల్పోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచ నిజగణాలిమరచే. అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు, ప్రమథగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు. మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు. ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు. అంటే పోతన గారు అన్నారు, చూశావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచినవాడు, ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు. ఇవాళ కాము గెలవచ్చు, కాలారి కావచ్చు, మృత్యుజయము కలిగి మెరయవచ్చు, ఆడవారి చూపు టంపరగెలు వంగవశము కాదు త్రిపుర వైరికైన. ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అందుకని చూశావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు, అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు. ఇలా పరిగెడుతూ నిర్మరావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడియ్యే ధరణి వీర్యంబు పడదన్ను తానిరింగి దేవమాయాజడత్తంబు తెలిసిహరుడు. ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు, కోనలు దాటిపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దొరికినట్టు దొరుకుతోంది, దొరకట్లేదు. ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో శంకరుడి యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది. ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, పార్వతీదేవి ఒక్క మాట అనలేదు, ఏమయ్యా బుద్ధి ఉంది అని అనలేదు. ప్రమథగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు. వాళ్ళందరూ వృషభవాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు. వచ్చి ఏమిటో వెంటపడ్డాం అనలేదు. ఏమన్నాడో తెలుసా అండి, సిగ్గు విడిచిపెట్టాడు, మోహిని రూపు విడిచిపెట్టాడు. మోహినిగా ఉంటే సిగ్గు, చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు. సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణువు అన్నారు, నిఖిల దేవోత్తమ నీవొక్కరుడు తక్క ఎవ్వడు నా మాయ గలవ నేర్చు, మానిని అయిన నా మాయచే మునుగక ధృతి మోహితుండవై తెలిసి తీవు, కాలరూపంబున కాలంబు తోడనాయందును నీమాయ యధివసించు, నీమాయ నన్ను జయింపనేరదు నిజమ కృతాత్ములకు నెల్ల ననుపలభ్య, ఇప్పుడు నీనిష్ట పెపున నిరిగితనుచు సత్కరించిన సఖ్యంబు సాల నెరపి దక్ష తనయగణంబులు తన్ను కొలువ భవుడు విచ్చేస తన నిజ భవనమునకును. వెంటనే దక్షతనయ అయినటువంటి పార్వతీదేవి శహబాష్, మా ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది. ప్రమథగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం. శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నారట, మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు, నా మాయ తెలుసున్నది మీరొక్కరికి, మహానుభావ అందుకని గెలవగలిగారు, నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే శహబాష్, నేను వచ్చిన పని అయింది, బయలుదేరుతున్నానని వృషభవాహనం ఎక్కి వెళ్ళిపోయాడయా. ఇంతే ఈ కథ అన్నారు. ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలి, అది అందుకని వెంటనే చెప్తారు, ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం. వెంటనే హాలాహలం పుడుతుంది ముందు. ఎందుకని,
మీరు ఇలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డాట అమ్మాయి వెంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప ఏంటంటారు. ఆలాహలం పుట్టేసింది. కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని. దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దలం అన్న వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను. ఆ శంకరుడండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు, శంకరుడు కామారా. నీకేం తెలుసని అంత తీర్పిచ్చావు? నువ్వు ఎప్పుడైనా చదివావా పోతన గారి భాగవతం పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా? అలా అయితే పార్వతీదేవి నీ మొహమేట్సా, నేను పక్కన ఉండగా ఆ పరుగులు ఏమిట్రా అని అడగద్దు, నీకు నమస్కారం అంటుందా? శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావయ్యా నా మాయా అంటాడా? ఏమిటి ఆ పద్యాలు ఏమిటి, నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉందా? అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది. అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని దింపి క్షీరసాగర మథనం చేయాలి. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు యందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు. లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకయింది? కాబట్టి కామము ఉన్నదా లేదా? ఉన్నది. కామమును ఎవరు ద్యోతకము చేశారు? ఈశ్వరుడు యందు. అంటే ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల యందు పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు. ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు. అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాధ్యమో. ఈ రహస్యాన్ని బయటపెట్టిన వారు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు.